ఈ అసెట్ మీద మీరు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఇప్పటికీ మీ దగ్గర 1,60,00,000 రూపాయలు ఉండేది. 10 లక్షలను 1.5 కోటి చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏది? ఎన్ని సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎంత సేఫ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్? ఒకవేళ ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అవకాశం ఉందా? నా ఫ్యూచర్ గురించి ఈ అసెట్ క్లాస్ మీద నేను డిపెండ్ అవ్వచ్చా? దాని గురించే ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం డిస్కస్ చేసే ఈ అసెట్లో ఒకవేళ మీరు 2005లో 1 లక్ష రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 20 ఏళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ 2025లో అంటే ఇప్పుడు 16 లక్షల రూపాయలు అయిపోయేది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 15 టైమ్స్ పెరిగింది ఈ 20 సంవత్సరాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బేసిక్గా థింక్ చేసేది ఎలా? నాకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏమీ తెలీదు, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, ఆ డబ్బు సేఫ్గా ఉండాలి. అలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? గోల్డ్ పైన, లేకపోతే జ్యువెలరీ పైన, గోల్డ్ బార్, లేకపోతే ఇంతకుముందు సావరిన్ గోల్డ్ బాండ్ ఉండేది, అలాంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్లకు చాలా ఈజీగా ట్రాక్ చేయడం వచ్చు. ఇప్పుడు 2010లో ఎంత ఉండేది గోల్డ్ రేటు, ఇప్పుడు ఎంత ఉంది, పడిందా లేచిందా, ఓకే క్లియర్, నాకు అర్థమైంది. గోల్డ్ ఎప్పటికీ వాల్యూ కాపాడుకుంటుంది, దాని గురించి నాకు గోల్డ్ అర్థమవుతుంది అని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొందరు. ఇంకొందరు నేను లీజ్కి, రెంట్కి ఎందుకు పే చేయాలి, ఈ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే పోలా. సో దాని గురించి రియల్ ఎస్టేట్, ల్యాండ్, బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇలాంటి వాళ్ళపైన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో దాట్ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అక్కడ మీరు ఒక రెసిడెన్షియల్, కమర్షియల్లో బిల్డింగ్ కట్టినట్లయితే రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మన ఇండియాలో రెంటల్ ఈల్డ్ ఎంత ఉంది? ఎవ్రీ ఇయర్ ఒక 4 to 5% ఉండొచ్చు. అంత రెంటల్ ఈల్డ్ కూడా వాళ్ళకు ఒక సేఫ్ ఫీల్ని ఇచ్చేది, ఒక అసెట్లా దాన్ని కన్సిడర్ చేసేటోళ్ళు. సో రియల్ ఎస్టేట్ కూడా ఇంకో ఆప్షన్, గోల్డ్, రియల్ ఎస్టేట్. మూడోది స్టాక్ మార్కెట్ గురించి నేను నేర్చుకున్నాను, నాకు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసు. అందుకే నేను ఇండివిజువల్ స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టను, పక్కన పెట్టేసి స్టాక్స్ని ఇండెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాను. నిఫ్టీ 50 అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అండి. వేల కంపెనీలు ఉన్నాయి, వేల కంపెనీలు లిస్ట్ కూడా అయినాయి. అలాంటి లిస్టెడ్ కంపెనీస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 15th అని చూసుకున్నట్లయితే ఈ టైంకి టాప్ 50 కంపెనీస్ ఏవి? అక్టోబర్ ఎండ్లోకి టాప్ 50 కంపెనీస్ ఏవి? నెక్స్ట్ 2026 జనవరి టాప్ 50 కంపెనీస్ ఏది? సో ఆ టైంకి టాప్ 50 కంపెనీస్ ఏదైతే ఉంటాయో అలాంటి టాప్ 50 కంపెనీస్ మీద అంటే ఇండెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాను. సో అప్పుడు నాకు వచ్చే రిటర్న్స్ ఏంటి? ఇలా ఒక 3 క్లాసెస్ని కంపేర్ చేసి చూద్దాం, మనం మాట్లాడుకున్న ఈ రిటర్న్స్ దేంట్లో వస్తుందో అని. చూడండి, రియల్ ఎస్టేట్ అని చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్, నిఫ్టీ 50 మరియు గోల్డ్. ఒకవేళ మీరు 2005లో 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 2025 లోపు 20 ఇయర్స్లో గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ 15 టైమ్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. 16 lakh అయ్యేది మీ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్. అదే మీరు నిఫ్టీ 50లో పెట్టారనుకోండి, ఇండియాస్ టాప్ 50 కంపెనీస్ అనుకున్నట్లయితే మీరు పెట్టే 1 లక్ష రూపాయి 13 లక్షల రూపాయలు అయ్యేది 20 ఇయర్స్ పీరియడ్లో. ఇవన్నీ ఒకే పీరియడ్కి కంపేర్ చేసింది. అలానే ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్, సైట్, బిల్డింగు ఇలాంటి పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఓవరాల్ ఇండియన్ సినారియో అని కన్సిడర్ చేసి చూసినట్లయితే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 4.3 lakh రూపీస్ అయ్యేది. రియల్ ఎస్టేట్ 3 times రిటర్న్స్ ఇచ్చింది. 1 lakh కార్పస్, 3 lakh రిటర్న్స్, టోటల్ 4 lakh. అలానే నిఫ్టీ 50 12 times పెరిగింది. గోల్డ్ 15 times పెరిగింది 2005 to 2025 అని చూసుకున్నట్లయితే. ఇదే సినారియోలో మీ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ 10 lakhs అయి ఉంటే, 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుంటే రియల్ ఎస్టేట్లో 40 lakhs అయ్యేది, నిఫ్టీ 50లో 1,30,00,000, గోల్డ్లో 1,60,00,000 రూపాయలు అయ్యేది. ఇది ఫండ్స్ ఇండియా అనే కంపెనీ చేసిన రిపోర్ట్. ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ దీన్ని రిపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎంత రిటర్న్స్ ఇచ్చింది దాని గురించి చెక్ చేద్దాం. చూడండి, 20 year పీరియడ్ అని చూసుకున్నట్లయితే గోల్డ్ ఇచ్చిన CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, ఓకే.
సో సిఏజిఆర్ అని చూసుకున్నట్లయితే గోల్డ్ 15% ఇచ్చింది 2005 to 2025. నిఫ్టీ 50 13.3%, రియల్ ఎస్టేట్ 7.7% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ సిఏజిఆర్ ప్రకారంగా మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాం కదా, ఈ 15 times గ్రోత్ అయ్యేది అది జరిగింది ఇంతకు ముందు. ఇదే కేసుని మీరు 15-year పీరియడ్ అని చూసుకున్నట్లయితే 12.4% సిఏజిఆర్ గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్, 11.2% నిఫ్టీ 50 ఇచ్చిన రిటర్న్స్, రియల్ ఎస్టేట్ అని చూసుకున్నట్లయితే 5.9% 2010 నుంచి 2025 వరకు. అదే మీరు 2015 నుంచి 2025 అని చూసుకున్నట్లయితే 2015 తర్వాత మీరు గమనించినట్లయితే కరోనా 2 వేవ్లు మనం చూసాము. దాని తర్వాత కూడా బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ, జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా ఉండేవి. దాని గురించి గోల్డ్ 16.6% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 50 13.3%, లాస్ట్ 10 years రియల్ ఎస్టేట్ రిటర్న్స్ అని చూసుకున్నట్లయితే 5.1% వరకు ఇచ్చింది. సో ఇది ఈ 3 అసెట్ క్లాస్లు లాస్ట్ 20 years, 15 years, 10 years ఈ టైం పీరియడ్లో మనం లెక్కించినట్లయితే ఇచ్చిన సిఏజిఆర్ రిటర్న్స్. మనం ఇవన్నీ కంపేర్ చేసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకునేదేనికి, మన ఫ్యామిలీ, మన ఫ్యూచర్ సేఫ్గా ఉండాలనే కదా. అలాంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ గురించి మీరు ఎంచుకున్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి? నేను మీకు సజెస్ట్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్గా ప్రయారిటీలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి నేను మీకు పాలసీ బజార్ని రెఫర్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే 699 రూపీస్ వరకు ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం పే చేసినా కూడా ₹1 కోటి వరకు కవరేజ్ని మీరు పొందవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కింద. సో దాని గురించి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ 3 అసెట్ క్లాస్లో ఇచ్చిన రిటర్న్స్ ఎప్పుడు ఇలానే ఉంటుందా? గ్యారంటీ చేయవచ్చు ఎవరైనా? నో గ్యారంటీ అండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీరు ఎంచుకున్నా కూడా రిటర్న్స్ని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ ఇది హిస్టారికల్ డాటా. లాస్ట్ 20 years, లాస్ట్ 15 years ఎలా అది బిహేవ్ చేసిందో దాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుని ఇలాంటి సిచ్యువేషన్ ముందు కూడా వస్తే మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అనే ఒక కంపారిజన్. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్క్లూజన్లో ఏంటంటే మీరు డైవర్సిఫై చేయాలి. ఈ రిటర్న్స్ని చూసినప్పుడు గోల్డ్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, నా దగ్గర 10 lakh రూపీస్ ఉంది, 10 lakh రూపీస్ గోల్డ్ మీద పెట్టేస్తాను, అది రాంగ్. డోంట్ డూ ఇట్, అలా చేయకండి. నిఫ్టీ 50 మీద 100% పెట్టేస్తాను, రాంగ్. రియల్ ఎస్టేట్ ఉంటే చాలు నాకు, ఇంకేమీ వద్దు, రాంగ్. అలా చేయకండి. ఎవ్రీ అసెట్ క్లాస్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది డైవర్సిఫై అవ్వాలి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ 5 yearsలో జియోపొలిటికలీ చాలా ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే మేబీ ఒక 20-25% వరకు గోల్డ్లో పెట్టినా కూడా ఓకే. ఇండెక్స్లో ఒక 30-40% పెట్టినా కూడా ఓకే. మీ ఏజ్కి తగ్గట్టుగా, మీ ఏజ్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పిల్లల పెళ్లి గురించి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు రిస్కీ ఇన్వెస్ట్మెంట్ క్లాస్లో పెట్టకండి. లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్లు మీకు ఓకే అనిపిస్తే, ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వకపోయినా కూడా నా క్యాపిటల్ సేఫ్ అనుకుంటే అలాంటి స్కీమ్స్లో మీరు పెట్టొచ్చు. లేదు నేను రిస్క్ తీసుకుంటా అంటే డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే అసెట్ క్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పెట్టకూడదు. సో డైవర్సిఫికేషన్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇన్ఫ్లేషన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఓకే, ఇండియన్స్ మనం గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నాము. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న సినారియో ఉంది కదా, 2005లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2025 వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అన్నది 16 lakh రూపీస్ అయ్యేది కదా. ఈ 16 lakh రూపీస్ అదే నేను USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఆయనకి కూడా ఈ 16 lakh రూపీస్ గ్రోత్ అయ్యేదా? నో, అయ్యేది కాదు. ఎందుకంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. మన డబ్బు వెళుతూ వెళుతూ ఆ పవర్ని కోల్పోతూ ఉంది గ్రాడ్యువల్గా. US డాలర్ కూడా ఆ పవర్ని కోల్పోతుంది ఇన్ఫ్లేషన్ గురించి. బట్
ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఫాస్ట్గా ఇండియన్ రూపీ ఒక వాల్యూని తినేస్తుంది. సో దాని గురించే మీకు ఈ 20 ఇయర్స్లో ఇంత పెద్ద రిటర్న్స్ మీకు కనపడుతుంది. అంటే మీకు పర్సంటేజ్ రూపంలో చెప్పాలంటే ఒకవేళ ఇండియాలో ఉన్న వ్యక్తికి 14% రిటర్న్స్ వచ్చిందంటే అమెరికా వాళ్ళతో కంపేర్ చేసి చూసినట్లయితే మీకు జస్ట్ ఒక 10% వరకు రిటర్న్స్ వచ్చి ఉంటుంది. రియల్ రిటర్న్స్ అని చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ టేకింగ్ డాలర్ యాజ్ అ బేస్ అనుకున్నట్లయితే మీ రియల్ రిటర్న్స్ ఇంత ఉంటుంది, 10%, నాట్ 14%. సో గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే గోల్డ్ ప్రైస్ ఎక్కువైంది, ఓహో 10,000 రూపీస్ ఉండేటప్పుడు నేను తీసుకున్నాను, ఇప్పుడు 15,000 రూపీస్ అయిపోయింది. నేను 6,000 ఉన్నప్పుడు 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఇప్పుడు 12,000 రూపీస్ అయిపోయింది. అంత ఎక్కువగా ఎగ్జైట్ అయ్యే సిచ్యువేషన్ ఏం లేదు. ఇన్ నంబర్స్ మీకు వాల్యూ అయితే ఇంక్రీజ్ అయ్యింది, బట్ యాక్చువల్ వాల్యూ మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అని మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. మీరు డబ్బు పెట్టినా కూడా అంతే, 10 lakh రూపీస్ పెట్టాను, 16 lakh రూపీస్ అయ్యింది, అగైన్ అడ్జస్ట్ విత్ ఇన్ఫ్లేషన్. లేకపోతే మీకు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంత పవర్ఫుల్గా ఉండదు, మీకు వచ్చిన రిటర్న్స్ అంత పవర్ఫుల్గా ఉండదు. ఓకే, సో లాస్ట్ పాయింట్ ఈ నో ఫ్యూచర్ గ్యారంటీ అండి. 2005 నుంచి 2025 వరకు ఎలా బిహేవ్ చేసిందో స్టాక్ మార్కెట్ కానీ, అంటే నిఫ్టీ 50 మనం తీసుకున్న ఎగ్జాంపుల్, అలానే గోల్డ్ ఇలానే నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు ఉంటుంది అని ఏ గ్యారంటీ కూడా లేదు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా ఇలాంటి గ్యారంటీలు ఉండవు. ఓకే, సో దాని గురించి ఫ్యూచర్ గ్యారంటీ ఉండదు. సిట్యువేషన్ చూసుకుని మీకు రైట్ అనిపిస్తే అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో అందరూ చేసిందేంటి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మంచి అసెట్ యొక్క ప్రైస్ దిగిపోయినా కూడా భయపడలేదు, దానిపైన ఇన్వెస్ట్మెంట్ని రెట్టింపు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఏం చేసింది, బాండ్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసుకుని గోల్డ్ మీద పెట్టింది. సో ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గోల్డ్ మీద వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నార్మలైజ్ అవుతుంది అనేటప్పుడు గోల్డ్ నుంచి తీసేసి వేరే కాంపిటేటివ్ అసెట్ క్లాస్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్లో లేకపోతే ఇంకేదైనా ఈటీఎఫ్లో పెడదాం అనుకుంటారో అలాంటి ఆప్షన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే యూజువల్గా ఎంతోమంది ఏదో ఒక అసెట్ క్లాస్ వాళ్ళకు కొంచెం రిటర్న్స్ ఇచ్చిందంటే అదే బెస్ట్ అనుకుని దానిపైనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. అలా అవ్వకూడదండి. సో మీరు ఆ తప్పుని చేసుకోకండి. సో మీరు సిచ్యువేషన్ చూసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.